కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ మినహాయించి దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీఏ సర్కార్ వివక్ష చూపినట్టు తేట తెల్లమైంది. తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపవద్దని తాను స్వయంగా ముమ్మారు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినా ఆయన ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని అనుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊస ఎత్తకపోవడంతో ఎంతటి చిన్నచూపు ప్రదర్శించారో అర్థమవుతోంది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు నెగ్గినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో అరకొర ప్రాధాన్యం కూడా ఇవ్వకపోవడం కేంద్రం కక్షపూరిత ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. మోదీ విజన్ అంటే రాష్ట్రానికి, దేశానికి సేవకులుగా పనిచేయటమేనని బీజేపీ నేతలు బాగా ఊది మరీ ప్రచారం చేస్తారు. అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన ఊకదంపుడు ఉపన్యాసాలు నమ్మిన తెలంగాణ సమాజం 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించింది. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవటానికి తెలుగులో ప్రసంగించిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజానీకానికి కావాల్సిందేంటో చెప్పలేని పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలున్నారా అనే విమర్శలు వెల్లువెత్తాయి. మాటల ప్రధాని కానీ చేతల ప్రధాని కాదని బడ్జెట్తో బాగా అర్థమైందని పలువురు విమర్శిస్తున్నారు. నమ్మినందుకు నట్టేట్లో ముంచారని, తెలంగాణపై మోదీ కక్ష సాధింపుల ఉందని భావిస్తున్నామని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మండిపడటం చూస్తుంటే తెలంగాణకు ఏ మేరకు అన్యాయం జరిగిందో అర్థమవుతుంది. మోదీ కుడి ఎడమ భుజాలైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్లకు మాత్రమే బడ్జెట్లో వరాల జల్లు కురిపించారని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణకు కనీసం ఒక్కటంటే ఒక్కటి ప్రకటించకపోవటంపై మోదీ సేవకులమని చెప్పుకునే ఎంపీలు గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారని వారు నిలదీస్తున్నారు. విభజన చట్టం హామీల సాధనలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఘోర వైఫల్యం చెందారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, విద్యా సంస్థలను సాధించుకోవటంలో వీరి డొల్లతనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రైబల్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్లున్నాయి. మరి వీటిపై టీబీజేపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో నోరు విప్పుతారని అంతా అనుకున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను పదే నొక్కి చెప్తూ 15,000 కోట్ల నిధులను కేటాయిస్తున్నామని, పోలవరం సత్వరమే పూర్తి చేయటానికి సహకరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటిస్తున్నప్పుడు తెలంగాణ వీరులం, శూరులం, ధీరులమని చెప్పుకునే ఒక్క టీబీజేపీ ఎంపీ తెలంగాణ పరిస్థితేంటని అడగటానికి నోరు లేదా అనే ప్రశ్నలు తెలంగాణ వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నందుకే తెలంగాణ అంశంపై తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని తప్పుబట్టారు. తెలంగాణ సెంటిమెంటుతో 10 ఏళ్లు కేసీఆర్ సెంటిమెంటుతో బీజేపీ రాష్ట్రంలో లాభపడింది తప్ప రాష్ట్ర ప్రజలు కాదనేది వాస్తవం. బీఆర్ఎస్ బీజేపీ మైండ్ గేమ్తో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నిలువున ముంచేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాల్సింది పోయి వివక్ష చూపటం దారుణమనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. దేశానికి పెద్ద దిక్కైన ప్రధాని తెలంగాణ పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం తగదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.